ఓకేనా? హాయ్! వెల్కమ్ టు హ్యాష్ ఐక్యూ. నేను మీ మనోజ్. మంచి ఫ్యామిలీలో మంచి హీట్ ఎక్కింది. సో, చూస్తున్నాం ఒక 1 వీక్ బట్టి అక్కడ ఆ మంటలనేవి ఇంకా చల్లారట్లేదు. మంచుకొండల్లో బీటలు ఎప్పటినుంచో ఉన్నా ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన గొడవల వల్ల లేకపోతే మంచు విష్ణు వెళ్ళి మంచు మనోజ్ జనరేటర్‌లో పంచదార పోయడం. సో, ఇలాంటి గొడవలతో చిలికి చిలికి గాలివానయింది. ఫైనల్‌గా ఇది పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో భూమా మౌనిక, మంచు మనోజ్ ఇద్దరూ కలిసి ఇప్పుడు జనసేనలో జాయిన్ అయ్యేందుకు ఆళ్ళగడ్డ వెళ్లారు. సో, దీని గురించి మనతో మాట్లాడడానికి చిట్టిబాబు గారు మనతో ఉన్నారు. ఆయనతో నమస్కారం. నమస్తే. సరే అనవసరం భూమా మౌనిక కాదు, మంచు మన పెళ్ళి అదే అయిపోయింది ఈ అమ్మాయి భూమా మౌనిక అని అనుకుంటుంది కదా! అంటుంది కదా! భూమా మౌనిక కాదు, ట్విట్టర్ గాని ఏం పెళ్ళికి మార్చలేదు. పెళ్ళికి ముందు పెళ్ళి అయినాక మంచు అదే భూమిక అని అదే భూమా వీళ్ళకి కల్వకుంట్ల కవిత, అదే భూమా అఖిల ప్రియ వీళ్ళకి గట్టిగా మార్చడానికి అవుతాడు ఇష్టపడరు కదా అదే బేసిక్‌గా. దానికోసం చెప్పా. ఇప్పుడు అయిపోయింది, ఏదో సెటిల్ చేసుకుంటున్నారు. మోహన్ బాబు కూడా ఎవరు ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదు, ఎవరు మధ్యవర్తిత్వం అవసరం లేదు, నేను నా కొడుకు మేము చూసుకుంటా సెటిల్ చేసుకుంటా అన్నారు. ఏదో సవ్యంగా అయిపోతుంది అన్న పరిస్థితిలో మళ్ళీ ఇది ఒకటి జరగటం చాలా దురదృష్టకరం. అంటే ఏదో సెటిల్ అయిపోవాలి, ఈ 4 గోడల మధ్య విషయం, కుటుంబ విషయం, దీంట్లో అందరూ మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. మాట్లాడతాం కొద్దీ ఒక మాటకి ఇంకో మాట చెలవలు పెరుగుద్ది పెరగదు కనుక అందుకనే మోహన్ బాబు ఎవ్వరూ ఇంటర్ఫైర్ అవ్వద్దు. నాకు కూడా నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు. ఏసీపీ ఆయన ఫోన్ చేశారు, లక్ష్మీకాంత్ రెడ్డి అని ఏసీపీ ఫోన్ చేశారు. సార్ ఇలాగ మీరు అనవసరంగా దాన్ని పెంచొద్దు, ఇది వాళ్ళు సెటిల్ చేసుకుంటే బెటరు, మీ వీడియోలు కూడా చూస్తున్నాం, మీరు మాట్లాడే దాంట్లో నిజాలే ఉన్నా మీ అభిమానం ఎమోషన్ ఆయనకి మీకున్న స్నేహం మీద ఎమోషన్ ఏంటో అర్థం చేసుకోగలం, కానీ ఆపేస్తే బెటర్ అండి. ఇది కరెక్టేనండి, కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే మోహన్ బాబు కూడా అలాగే మధ్యవర్తిత్వాలు ఈ ఇష్యూ ఎందుకు ఒకసారి మీరు మోహన్ బాబుతో మాట్లాడారా? మాట్లాడాను. ఏమంటారు ఆయన అలా ఆయన ఒక తండ్రికే బాధపడుతున్నాడు అమ్మ. నేను ఒక తండ్రిగా అంటే మంచు మనోజ్ మౌనిక మాట వింటున్నాడని బాధపడుతున్నారా లేకపోతే గొడవలు అయ్యాయని? గొడవలు అయ్యాయినమ్మా, గొడవలు అయ్యాయి, గొడవలు జరుగుతున్నాయి. ఇది నా కొడుకు, నా కుటుంబ విషయం, ఇది అనవసరంగా రచ్చకెత్తా. ఆయన ఆడియో కూడా రిలీజ్ అయింది కదా, ఎరా నీకేం తక్కువ చేశాను. సో ఆయన ఆ బాధ, ఒక హీరోగా నేను ఎప్పుడు మోహన్ బాబు అంత దిగాలుగా అంత మాట్లాడటం వినలా. కాకపోతే కొడుకు విషయంలో తగ్గాడు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినట్టు ఇక్కడ కొడుకు విషయంలో తగ్గి అని ఒక తండ్రి అక్కడ. అందుకని నేను మోహన్ బాబుని చూడలే అక్కడ. మీరు మోహన్ బాబుని చూస్తే నేను ఒక తండ్రిగా చూస్తున్నా, ఒక తండ్రి పడే వేదన. ఎందుకంటే వాళ్ళకి మొదటి నుంచి కూడా మంచి ఫ్యామిలీ అంటే ఒక క్రమశిక్షణ ఒక కుటుంబంగా ఉంటారు. అది డిసిప్లైన్గా డిసిప్లైన్గా ఉండే బిడ్డలు తేడా వచ్చేటప్పుడు ఆ తండ్రి పడే బాధ అది. మంచి ఫ్యామిలీ అయినా, నీ ఫ్యామిలీ అయినా, నా ఫ్యామిలీ అయినా, నా కుటుంబం ఒక డిసిప్లైన్ ఉందనుకమ్మ. ఇన్నాళ్ళు ఇలా ఉండి సడన్గా ఒక తేడా వచ్చేస్తే బాధ అది పాప అతను బాధపడుతున్నాడు. దాని మీద వద్దు అని నేను ఆయన ఆఫీసర్కి వెళ్ళడం లేదని దాని మీద మళ్ళీ వాళ్ళ మీద కమెంట్ వీళ్ళు చేయదలుచుకోలేదు అని మోహన్ బాబు అన్నాడు. మళ్ళీ దరిద్రంగా నేను అనవసరంగా ఒక అనవసర విషయం, దురదృష్టకరం. ఓకే, ఏమైనా సెటిల్ అయిపోద్ది, సెటిల్ అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నా, అయిపోద్ది. ఈ మిగతా పొలిటికల్ పాయింట్ అంటారా, అతను పార్టీకి వెళ్ళని తప్పేం, వెళ్తే వెళ్ళొచ్చు కదా, వెళ్ళొచ్చు కాక జనసేనకి. రకంగా ఇప్పుడు మంచు మోహన్ బాబు అనుకున్నట్టుగా మౌనిక మాట మనోజ్ వింటున్నాడు అంటే మీరు ఏమంటారు? అది నాకు సంబంధం లేని విషయం. అది మోహన్ బాబు ఎందుకు వాళ్ళ ఫ్యామిలీతో మీకున్న సాన్నిహిత్యం ప్రకారం నా సాన్నిహిత్యం ప్రకారం మోహన్ బాబు బాధపడుతున్నాడు కొడుకు విషయంలో. ఎందుకు బాధపడుతున్నాడు, కారణాలు ఏంటి, అనేకం ఉన్నాయి. అవన్నీ మేము మీడియా ముందు చర్చించి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏ కారణాలు నేను చర్చించను, అది మోహన్ బాబు చెప్పాలి, చర్చించు. ఎందుకంటే నాకున్నదల్లా నాకెంతో సన్నిహితుడైన మోహన్ బాబు బాధపడటం, వేదన పడటం, ఆ బాధను నేను షేర్ చేసుకుంటాం వరకే అని చెప్తే ఏ కారణాల వల్ల వాళ్ళిద్దరి మధ్య తేడా వచ్చింది, ఏ కారణాలు మోహన్ బాబు అనుకుంటున్నాడు, ఏ తప్పులు అనేక కారణాలు ఉన్నాయి. అందులో నాకు తెలిసిన కొన్ని, తెలియని కొన్ని. బట్ వాటి గురించి ఐ డోంట్ నో డిస్కస్. అది అనవసరం. నేను డిస్కస్ చేయటం వల్ల ప్రయోజనం కన్నా చెడే జరుగుద్ది. నిజంగా ఆఫీసర్ గారు నిన్న ఏసీపీ గారు ఫోన్ చేసి చెప్పారు, నిజంగానే సార్ మీరు ఆయన శ్రేయోభిలాషిగా ఆయన మీద ఉన్న ఎమోషనల్ మీ కనెక్ట్ని బట్టి మీరు మాట్లాడినా కూడా
అది నేను మాట్లాడిన దానికి వాళ్ళు ఒకటి మాట్లాడను, వాళ్ళు ఒకటి మాట్లాడి ఇంకోటి మాట్లాడి ఇట్లా డివిజన్ ఎక్కువ, డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కదా సార్. మంచు మౌనిక కూడా ఎప్పటి నుంచో ఆవిడ రాజకీయంలోకి రావాలనుకుంది, అప్పుడేమో పెళ్లి వల్ల ఆగిపోయింది. సో ఇప్పుడు ఒకవేళ జనసేనలోకి వెళ్తే అక్కడ అక్క చెల్లెళ్ళు ఆళ్ళగడ్డని మరొకసారి వెళ్ళే అవకాశం ఉంటుంది భూమా ఫ్యామిలీ. ఈ తర్వాత విషయాలు జనసేనకి వెళ్తారా, జనసేనకి ఇవాళ ఆల్రెడీ వెళ్ళారు, ఆళ్ళగడ్డ వెళ్ళారు. ఆళ్ళగడ్డ వెళ్ళారు సార్. ఏదో 100 కార్లు 1000 కార్లు పెట్టుకుని వెళ్తాం ఏదో అంటున్నారు. జరిగితే ఇవాళే అఫీషియల్ గా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ ఓ పక్కేమో డిప్యూటీ సీఎం గారికి ఇంకా ఏపీ సీఎంకి ఇద్దరికి ఇవాళ మీటింగ్ ఉంది, నాగబాబు గారి గురించి మంత్రివర్గం గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే రేపు ఎల్లుండి ఏమన్నా చేరుకుండే అవకాశం ఉంటుంది. జర్నీ అంటే ఈ పొలిటికల్ టర్న్ ఎలా తీసుకోవచ్చు, వాళ్ళకి దీనికి సంబంధం లేదు. అతను ఒరిజినల్గా మనోజ్ ఈజ్ ఆర్ఎస్ఎస్ తోటి బాగా కనెక్షన్ ఉన్నవాడే. ఉన్నప్పుడు ఒకప్పుడు నువ్వు బీజేపీకి రా అని అడిగిన సందర్భం కూడా ఉంటాను. ఇప్పుడు కాదు అంకుల్, ఇంకొన్నాళ్ళు అయినాక అన్నాడు. అప్పుడు ఇంకా కెరియర్ పాయింట్. ఇప్పుడు కాదు, కెరియర్కి పక్కన జనసేనలో వెళ్తాడు, లెట్ హిమ్ గో. తనకి పొలిటికల్ అంబిషన్ అయితే ఉంది. అది ఇప్పుడు అనేది అప్పుడు నేను అడిగినప్పుడు ఇప్పుడు కాదు అన్నాడు. ఒకవేళ ఇప్పుడు కాదు అన్నది ఇప్పుడేనేమో తన డెసిషన్లో. అది దట్ ఈస్ టోటల్లీ పర్సనల్. ఇఫ్ యూ వాంట్స్ జాయిన్ ఎనీ పార్టీ, లెట్ హిమ్ జాయిన్. ఇఫ్ వాంట్ టు క్యారియర్ పాలిటిక్స్, లెట్ హిమ్ క్యారియర్ పాలిటిక్స్. అక్కడ ఒక ఇక్కడ కాలు వద్దనేది మాలాంటి శ్రేయభిలాషులు ఉంటే అటు ఉండు, లేకపోతే ఇటు ఉండు. కానీ ఇక్కడ గొడవ డ్రాగ్ అవడానికి రీజన్ ఏంటంటారు? గొడవ ఏ పాయింట్ వల్ల డ్రాగ్ అవుతుంది? ఏ పాయింట్ అంటే ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న గొడవ అది. కుటుంబంలో ఉన్న గొడవని ఏ పాయింట్ వల్ల ఎందుకు పాయింట్ మనకు ఎందుకు అంటున్నాను. అది కాదు, ఇప్పుడు నార్మల్గా ఏ కొడుకైనా అలా అవడానికి అలా చేయడాన్ని తండ్రి ఒప్పుకోడు, తండ్రి అలా చేయడాన్ని కొడుకులు ఒప్పుకోరు. ఏం చేయటానికి? ఇప్పుడు ఈయన వెళ్ళి మంచు విష్ణు వెళ్ళి వాళ్ళ ఇంట్లో గొడవలు చేయటము, లేకపోతే ఆ రోజున TV9 రంజిత్ని కొట్టినప్పుడు ఈయన ఏదైతే మోహన్ బాబు వద్దంటున్నా కానీ మనోజ్ లోపలికి వెళ్ళి తీసుకెళ్లే క్రమంలో ఆయనకి జరిగింది కదా. అది ప్రెస్ వాళ్ళు అత్యుత్సాహము. మనోజ్ యొక్క పాయింట్, మనోజ్ని ఎప్పుడైతే మనోజ్ అన్నాడో నా ఇంట్లో ఉండొద్దని ఆయన పోలీసులు చెప్పారు. పోలీసులు ఈయన ఇల్లీగల్గా ఉన్నాడని తీసుకెళ్లారు. ఆ ఇల్లీగల్గా వెళ్ళిపోయిన వ్యక్తితోటి ప్రెస్ రావటము, ఇది అవన్నీ జరగదాని అనవసరంగా కొట్టడం. ఆయన వీళ్ళు వచ్చారు, ఇల్లీగల్గా ఎంటర్ అయిపోయారు, గేట్ చూసుకున్నారు, సెక్యూరిటీ తోసేసారు, వచ్చారు. దాంతో అతను ఆవేశపడ్డాడు. అది ఆత్మరక్షణ కోసం చేసుకుందే కానీ ఇంటెన్షనల్ కాదు. ఇట్ ఈస్ యాక్సిడెంటల్, ఇట్స్ నాట్ ఇంటెన్షనల్. సో ఇవన్నీ పోలీసులు చూస్తారు, అది వేరే విషయం. ఇవాళ దాని గురించి చర్చ జరిగిపోయింది. ఇప్పుడు కాంప్రమైజ్ అన్నీ సెటిల్ అవుతున్నాయి. లోపాయికారిగా అనేక డిస్కషన్లు జరుగుతున్నాయి. లోపాయికారిగా అందరూ కూర్చొని దీన్ని ఏంటి వాడు నీకు కావాలి, నీ సమస్య ఏంటి, నీ ఇష్యూ ఏంటి, మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్య. విష్ణు కూడా కూర్చుంటున్నాడు, మాట్లాడతారు. కానీ చాలా మందిలో వస్తుంది ఏంటంటే మంచు విష్ణుకి ఎక్కువ ఇచ్చారు, మంచు మనోజ్కి పిచ్చివాళ్ళమ్మా కాబట్టే ఈ గొడవంతా రేజ్ అవుతుంది, డ్రాగ్ అవుతుంది. దానికి మోహన్ బాబు గారు ఒప్పుకోవట్లేదు, బయట మాట్లాడుకునే బయట సొల్లుగాళ్ళు మాట్లాడేది విషయం తెలియకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా, ఏంటని లేకుండా ఏదో సొల్లుగాళ్ళు అమ్మాయి. అక్కడ కాదు, అక్కడ ఏదో అంత పక్షపాత వ్యక్తి ఏం కాదు మోహన్ బాబు. తన కష్టార్జితం ఇవ్వాల్సింది ఇచ్చారు. అది ఇంకా కావాలంటే ఇవ్వచ్చు, ఇంకా కావాలంటే అడగచ్చు. ఇవ్వాలంటే ఈయనకి నువ్వు ఇలా ఉంటే ఇస్తాను, ఏ తండ్రి అయినా అంటాడు. ఏ తండ్రి అయినా నువ్వు ఈ పని చేస్తానంటే ఇస్తాను రా, నువ్వు ఆ పని అంటే నాకు ఇష్టం లేదు, అదే ఏమన్నా ఏ తండ్రి. అలాంటివి ఏదో జరుగుతున్నాయి. అది లోపాయికారికి అనేక విధాలు. ఇక్కడ మీరు అనుకున్నట్టు కాదు. అది ఇవ్వలేదు తెలిసి తెలియక ఏమిటో తెలియని వాళ్ళు. మోహన్ బాబు పక్షపాతాలు లేవు నాకు తెలిసి. 45 ఏళ్ళ సేవ అతను పక్షపాతాలు లేవు. షూటింగ్లోనే తన స్టాఫ్కి పక్క స్టాఫ్కి తేడా చూడడం, తన స్టాఫ్కి మిగతా స్టాఫ్కి సమానంగా అందరికీ అన్నీ అందుబాటు, ఒకటే స్టైల్లో ఉండాలి, అదే చూసుకుంటాడు తను. అలాంటి బిడ్డ విషయాలు చూపిస్తాడు. అది నేను అంగీకరించే విషయం కాదు. వేరే వేరే కారణాలు ఉన్నాయి. అది చాలా కారణాలు, చెప్పాల్సిన కారణాలు. ఇంట్లో 4 గోడల మధ్య వాళ్ళ కుటుంబ విషయం, దాన్ని చెప్పాల్సింది కాదు, జరుగుతుంది. అది ఇప్పుడు సెటిల్ అవుతుందని కోరుకుంటున్నాం. దానికి దోహదపడే మాటలు మాట్లాడదామని నేను నిర్ణయించుకున్నాను. గతంలో వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అంటే ఇప్పుడు అలా మాట్లాడటం కన్నా, తప్పు ఎప్పుడు ఎవరి తప్పు ఏంటని వేలెత్తి చూపించడం కన్నా అసలు సమస్య సర్దు మాట్లాడడానికి ఏం మాట్లాడితే కరెక్ట్ అనేది నా దృక్కోణం ఇవాళ.
అది మంచి, అది కరెక్ట్ విషయం. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయి. ఇదే కొత్త కాదు. ప్రతి కుటుంబంలో ప్రతి ఉంటుందండి. కుటుంబం. అది వేరే సో విషయం. ఆ పర్సనల్ సమస్యలు ఎందుకన్నా వాళ్ళకి తెలిసినంత లోతుకి మనకు తెలియదు. సో ఆ 4 గోడల మధ్య కూర్చున్నప్పుడే నేనెంత క్లోజ్, ఎంత సన్నిహితుడైనా 4 గోడలు కూర్చున్న ముందు వాళ్ళ మనసు ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు వచ్చే విషయాలు చాలా ఉంటాయి, మనకు తెలియని విషయాలు. సో కనుక మనం ఆ డిస్టెన్స్ పెంచే ప్రయత్నం కన్నా దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం గొడవ చేయాలి. వస్తే కానోళ్ళు అయిపోతారా చెప్పండి, మీరు అయిపోరు కదా. ఇప్పుడు ఒక చిన్న గొడవ వచ్చినంత మాత్రాన కానోళ్ళు అయిపోరు కదా. కానీ వాళ్ళు ఎట్లా అవుతారు? ఎట్లా? ఇప్పుడు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ అవును. వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు, విడిపోయారు. ఆనాడు వాళ్ళ తల్లి కూడా కంటతడి పెట్టుకుంది వీళ్ళు విడిపోవడం. మళ్ళీ అదే అనిల్ అంబానీకి అవసరమైతే బ్యాంకు నోటీసులు ఇచ్చి చెబితే మళ్ళీ ముఖేష్ అంబానీని డబ్బులు కట్టి తమ్ముడిని కాపాడుకున్నాడు. సో బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. టెంపరీగా ఏమైనా ఉండొచ్చు కానీ అవి సెటిల్ అవుతాయి. కాకపోతే ఎమోషన్స్, ఒక్కొక్కరు ఎమోషన్స్ కంట్రోల్ అవ్వాలి. యా. ఆ ఎమోషన్స్ కంట్రోల్ అయితే అవుతాయి. అది అయ్యే పరిస్థితి జరుగుతుంది. లెట్ us hope for the best. యా. సో పొలిటికల్గా ఏమొద్దు, మానవత కోణంలో ఆలోచించి వాళ్ళంతా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నారు చిట్టిబాబు గారు. చూస్తూనే ఉండండి #.